S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంటపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ఏపీ నిట్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో తాగునీటి అభివృద్ధి పనులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులు 1,17,00,000తో తాగునీటి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి జలజీవన్ మిషన్ నిధులు తీసుకువస్తానని తెలిపారు. పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, సర్పంచ్ సత్యనారాయణ, కూటమి నాయకులు సతీష్, శేఖర్, సంతోష్, తోట రాజా పాల్గొన్నారు. దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్ని చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్ని చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా చేసి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఏదైతే జలజీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఈ ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈరోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ జలజీవన్ మిషన్లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ గ్రామాలకైతే రాలేదో ఆ గ్రామాలన్నింటిలో కూడా జలజీవన్ మిషన్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో టీచర్స్ డే సందర్భంగా భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో టీచర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీ నిట్ డీన్ డాక్టర్ కె హేమబిందు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనదని తెలిపారు. గురువే విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అని తెలిపారు. విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞానం అనే వెలుగుల దిశగా నడిపించేది ఉపాధ్యాయులేనని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ అమరేంద్ర రెడ్డి, డాక్టర్ పి కిషోర్, డాక్టర్ ప్రత్యూష, సాస్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పసలపూడి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పసలపూడి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని, భగవంతుడు ఆశీస్సులు ఆయనపై ఉండాలని గొర్రెల శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ మీరా, పల్లి విక్రమ్, పట్టపు నాగశ్రీను, వంశీ, గోపి, సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు పసలపూడి రాంబాబు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈయన గత 2 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా మరి వార్డులో కష్టపడుతూ అది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మరి కార్యకర్తలకి అట్లాగే వార్డు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ
అందరి విషయాల్లో అన్నింటిలో పాలు పంచుకుంటూ మరి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణ బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 24వ వార్డు ఇన్ఛార్జ్ తమ్ముడు పసలపూడి రాంబాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పేదవారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఏదైతే గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగా ఏ పార్టీలోనూ వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ మన యొక్క ఉన్నతికి కృషి చేసే పార్టీ అని చెప్పి అదే పార్టీలో ఇప్పటి వరకు కొనసాగడం, తద్వారా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో తమ్ముడు జన్మదిన వేడుకల్ని ఈ వృద్ధాశ్రమంలో పెట్టడం, తద్వారా ఏదైతే క్రమశిక్షణతో పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ వార్డులో ఉన్న ప్రజలకు కానీ సేవ చేసే విషయంలో ముందుండి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు రాముడికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులను అధిరోహించేలాగా ఉండాలని, ఇలాగే 10 మందికి సేవ చేసే భాగ్యం ఇంకా శక్తియుక్తులను భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మన పసలపూడి రాంబాబు గారికి ఈ రోజున జన్మదిన సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మన స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ సేదరన్నయ్య గారు ముఖ్య అతిథిగా ఈ రోజున అన్నదానం చేయడం జరిగింది. ఆయన మరి పసలపూడి రాంబాబు గారు పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు. మంచి కార్యకర్త ఆయన, మంచి నాయకుడు కూడా. నాకు తెలిసి 10-15 సంవత్సరాలు బట్టి కూడా పార్టీకి సేవలు అందిస్తారు. ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉండడం చాలా మంచిది, శుభదాయకం. ఇటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఉంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి రాంబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా రాంబాబు గారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్నీ ఇచ్చి ఆ భగవంతుడు రాజకీయ పార్టీలో మా పార్టీ తరఫున అందరూ కూడా సంతోష సంబరాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం 28వ వార్డు కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామివారికి ఉద్వాసన పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక 28వ వార్డు కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో 9 రోజులు వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం గణనాథుడికి ఉద్వాసన పూజలు నిర్వహించి కడగట్ల కేన్ రోడ్డు మీదుగా ఏలూరు కాల్వలో స్వామివారిని నిమజ్జనం చేశారు. ముగింపు కార్యక్రమంలో లడ్డూ వేలంపాట్లో ఎల్ఐసి కిషోర్ 75,000కు దక్కించుకున్నట్లు మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్ తెలిపారు. బుధవారం అఖండ అన్న సమారాధన ఏర్పాట్లు చేసినట్లు భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని వార్డు ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వేముల గాంధీ యువకులు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय, ये बोलो गणेश महाराज की जय, ये बोलो गणेश महाराज की जय. అన్నా ఎత్తాను ఆ మైక్ వద్దు. సిద్ధి బుద్ధి మరి వినాయకి మరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఫ్లైఓవర్ రోడ్లో వెంచేసినటువంటి మరి ఈ సంవత్సరం మరి గతంలో మరి కొండసిరు దగ్గర ఎంత ఘనంగా నిర్వహించినటువంటి శ్రీ గాంధీ గారు, అలాగే 28వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కొత్తగా ప్రారంభించే మరి ఈ సంవత్సరం మరి అశేష పూజలతోటి వినాయక చవితి ప్రారంభించబడింది. మరి వాళ్ళ మరి సోదరులు మరి కిషోర్ గారు, ఎల్ఐసి కిషోర్ గారు సుమారుగా 75,000 రూపాయలతోటి మరి వాళ్ళ లడ్డూ పాట ఆయన పాడుకోవడం జరిగింది. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమాలు మరి గత 9 రోజుల నుంచి కూడా చాలా దిగ్విజయంగా రోజు కూడా మరి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ మల్లి గారు, గాంధీ గారు వాళ్ళందరూ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ, అలాగే మరి వాళ్ళ భారీ ఎత్తున ఊరేగింపు జరుపుతున్నారు. అలాగే మరి బుధవారం కూడా సుమారుగా 3 నుంచి 5,000 మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సిద్ధి బుద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ వినాయక చవితి దిగ్విజయంగా
మరి అందరూ ప్రార్థించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గణేష, జై జై గణేష. ఈరోజు స్థానిక 28వ వార్డు తరపున శ్రీ సిద్ధి బుద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా నిన్న లడ్డు వేలంపాట కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ లడ్డు వేలంపాటని LICలో పనిచేస్తున్నటువంటి శ్రీ ఒర్రే వీరవెంకట కిషోర్ కుమార్ గారు సుమారు 75,000 రూపాయలకి పాడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ జరపడానికి మా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైన శ్రీ రామశెట్టి సురేష్ గారు, మా కమిటీ సభ్యులైన గాంధీ గారు, మేము, కిషోర్ గారు, విద్య నరేష్ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం స్థానిక హోటల్లో శనివారం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదని తాడేపల్లిగూడెం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. ఇటీవల షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవమైన ఆరోపణలు, విమర్శలు ప్రచారం కావడం దురదృష్టకరమని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎక్కడా ఒక పైసా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని తెలిపారు. వైన్ షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని, వచ్చే సంవత్సరమైనా నష్టాలు భర్తీ అవుతాయనే ఆశతో వ్యాపారాలు కొనసాగిస్తున్నామని అన్నారు. లిక్కర్ సిండికేట్ దందా, ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా, రేషన్ బియ్యం మాఫియా అంటూ ఊహాజనితమైన ఆరోపణలు వార్తల రూపంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. గత ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం అందరూ చూశారని, ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుపరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యేకు అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు కిలపర్తి వెంకట్రావు, బడుగు వెంకటేశ్వరరావు, ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, మారిశెట్టి పోతురాజు, నున్నా ఆనంద్, పంతం శేఖర్, బండారు వెంకటరావు, నరాలశెట్టి సంతోష్, చిరంజీవి, ఆచారి, తిరుపతిరావు తదితరులు మాట్లాడారు. మన ప్రీతమ ఎమ్మెల్యే గురించి, శాసనసభ్యుల గురించి ఒక నెగిటివ్ వార్త, నెగిటివ్ ప్రచారం చేశారు. అది ఎవరికి అవసరం అనేది నాకు తెలియడంలా. ఎందుకంటే ఆధారమైన అవినీతిని మీ ముందు పెడితే మీరే సహకరించి శాసనసభ్యుల గురించి కానీ, లేదా ప్రతిపక్ష నేత గురించి కానీ రాసే చక్కని పాత్రికేయులు మన తాడేపల్లిలో ఉన్నారు. ప్రజలకు తెలియజెప్పే బాధ్యత గల పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు షాడో ఎమ్మెల్యే గారిని ఆ ఛానల్ చూస్తే ఎమ్మెల్యే గారు తన పని తాను చేసుకుంటూ కొంచెం నిర్లక్ష్యంగా అభివృద్ధి వైపు ఆయన అడుగులు వేస్తుంటే ఎవరో షాడో ఎమ్మెల్యే ఈయన ప్రభావితం చేసి రెవెన్యూ, పోలీస్, అలాగే అక్రమ రవాణా, అక్రమ ఇసుక, మద్యం మాఫియా అని రకరకాల పేర్లు చెప్పి ఇవన్నీ కూడా ఈయన కన్సర్న్లో జరుగుతుంది అంటున్నారు. ఆ షాడో ఎమ్మెల్యే గురించి గుర్తులు తెలియజేస్తే నిజంగా కూడా అందరికీ అర్థమయ్యే పరిస్థితే. పాప ఆయనకి ఆరోగ్యం బాగోక నిన్న డిశ్చార్జ్ అయి వచ్చాడు. నాకు తెలిసి మీరు ఇంకెవరినైనా ఉంటే ఆ ఎంటీ వారు చెప్పాలి. నేను ఊహించింది అయితే మరి తోట గోపి గారు డిప్యూటెడ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేను ఊహించింది. మీకు కూడా తెలిసే ఉండొచ్చు. అతను ఎంటీ చెప్పిన పోలికలు గోపి గారి మీదే, గోపి గారికి అంటుకునేటంటే 14లో పోటీ చేశాడు అంటున్నారు. 14లో పోటీ చేశాడంటే కుడిసత్యనారాయణ కూడా పోటీ చేశాడు. మంత్రి గారు చనిపోయారు, పోటీ చేసి ఓడిపోయాడంటే సత్యనారాయణ గారు, గోపి గారు. మంత్రి గారు అంటలా ఓడిపోయాడు అన్నారు 2009లో. ఇక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగా ఒక సలహాతోటి ఎమ్మెల్యే గారిని దుమ్మెత్తిపోయేటట్టు నిరంతరం ఎవరైతే మరి ఎన్నికల్లో గోపి గారు పనిచేశారు, దానికి ఆయనకి ఆరోగ్యం బాగోకపోయినా కానీ పనిచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. చాలామంది వ్యాపారాలు లేక ఖాళీగా ఉండి ప్రభుత్వం పాలసీ ఇచ్చింది కదా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తలొక డీడీ డ్రాలో వేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో 20% అని చెప్పని చూసేమే తప్ప అందులో ట్యాక్సులు పోతాయి, కటింగ్లు పోతాయని ఆలోచన లేకుండా
లాభాల్లో ఉంటాయిలే, ఇబ్బంది లేదు, వ్యాపారం చేయొచ్చు అనే దృష్టితోటి వ్యాపారంలో దిగడం జరిగింది. కొంతమంది దురదృష్టవంతులకి డ్రా తగిలింది, తగలలో అదృష్టవంతులు. ఎందుకంటే వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేమందరం కూడా వెళ్తే, ఎందుకు అనవసరంగా ఈ వ్యాపారంలో దిగారు, ఈ వ్యాపారంలో మీ అందరూ వాసిపోతున్నారు, ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, నేను బాధపడుతున్నానని చెప్పని ఆయన కూడా వ్యాపారస్తుల మీద కూడా జాలి చూపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో అవాకులు చవాకులు చెప్పడం జరుగుతుంది. మేమే లాసులో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నాం, డిపార్ట్మెంట్కి తాళాలు ఇచ్చేద్దామని వ్యాపారస్తులందరూ కూడా బాధపడిన టైంలో వ్యాపారస్తులు అందరి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు లేతే ఎవరో షాడో ఎమ్మెల్యే అట, మరి మాకు తెలీదు, వాళ్ళకి ఎలా తెలుసు షాడో ఎమ్మెల్యే అని, షాడో ఎమ్మెల్యే కలెక్షన్ చేస్తున్నాడు అని చెప్పని అవాకులు చవాకులు పిలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేమే లాసులో ఉన్నాం, మీరు లాసులో ఉన్నారు అని బాధ వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అవాంఛిత వార్తలు రాయడం చాలా దుర్మార్గం. అటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ లో యూనియన్ ఆఫీస్ వద్ద సిపిఎం ఉమ్మడి జిల్లాల మాజీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు సత్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లాల మాజీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు సత్యనారాయణరాజు మొదటి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ చింతకాయల బాబురావు, చెరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, సిపిఎం నాయకులు సత్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ చించినాడ గ్రామంలో భూస్వామి కుటుంబంలో జన్మించారని, చిన్నతనం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ భావాలకు ఆకర్షితులై పార్టీలో పనిచేయటానికి కార్యకర్తగా వచ్చారని, బడుగు బలహీన వర్గాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని, చించినాడ గ్రామంలో ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా 60 సంవత్సరాల పాటు సిపిఎం పార్టీ అభ్యర్థిని పెట్టి విజయం సాధించేవారని తెలిపారు. కార్యకర్తలను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించేవారని తెలిపారు. మొదటి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఉత్తర సత్యనారాయణ రాజు ఆయన పేరు. ఆర్ఎస్ గారు అందరూ కూడా పిలుచుకుంటాము. పిలుచుకోవడం పెద్ద ఉద్యోగం పోకోవడం అన్ని చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన శ్రీబాబు రంగారావు గారు, ఎల్లారెడ్డి గారు ఇరువురు చేతుల ఆయనకి పూలమాల వేసి వ్యవసాయ కార్మికులు, రైతాంగ కార్మిక శ్రేయోభిలాషి కమ్మిడి ఆర్ఎస్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కమ్మిడి ఆర్ఎస్ గారు ఆయన వర్ధంతి సభను నిర్వహించి ఆయన్ని స్మరించుకోవలసినటువంటి అవసరం, ప్రాధాన్యత ఉంది. మరి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి, భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆయన పేద ప్రజల కోసం విశేషమైనటువంటి కృషి చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆర్ఎస్ గారు. ఆయన చదువుకుంటుండగానే ఆయన స్వగ్రామం అయినటువంటి చించినాడ గ్రామంలో గ్రామ అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల యొక్క ఆధారంతో ఆయన సర్పంచ్గా అతి చిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు. మరి అప్పటి నుంచి ఆ గ్రామ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ తర్వాత శాసనసభ్యుడిగా, నరసాపురం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మరి అసెంబ్లీలో ఆయన సిపిఎం పార్టీ నాయకుడిగా కూడా కొంతకాలం పనిచేసినటువంటి చరిత్ర, అనుభవం ఉంది. మరి ఈ జిల్లాలో చేకొండి హరిరామజోగయ్య గారు ఆయన మంత్రిగా, పూర్వ మంత్రిగా ఉన్న సందర్భాల్లో, మరి ముఖ్యంగా ఆయన జిల్లా పరిషత్తు చైర్మన్గా చేసినటువంటి సందర్భంలో కమ్మిడి ఆర్ఎస్ గారు మరి జిల్లా అభివృద్ధికి, అట్లాగే చించినాడ, యలమంచిలి, నరసాపురం ప్రాంతాల అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం యొక్క
సమస్యల పరిష్కారం గురించి కూడా కమిటీ ఆర్ఎస్ గారు పనిచేయడం అనేటువంటి జరిగింది. ఆయన చించినాడులో వ్యవసాయ కార్మికుల యొక్క పోరాటాలకి అండగా నిలబడినందుకు, అక్కడ భూస్వాములు వ్యవసాయ కార్మికుల మీద జరుగుతున్నటువంటి దాడులు సందర్భాల్లో వ్యవసాయ కార్మికుల ప్రతినిధిగా నికరంగా మరి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా కమిటీ ఆర్ఎస్ గారు వ్యవసాయ కార్మికుల తరఫున నిలబడడం అనేది భూస్వాములకి నచ్చలేదు. అక్కడ భూస్వాములు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో ఉన్నటువంటి భూస్వాములు కమ్యూనిస్ట్ పార్టీ మీద, అలాగే వ్యవసాయ కార్మికుల పోరాటాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి కమిటీ ఆర్ఎస్ గారు లాంటి మీద, కమిటీ సూర్యారావు గారు, అట్లాగే కమిటీ నారాయణమ్మ గారు, ఇట్లా అనేక మంది నాయకులు ఎడల కక్ష కట్టి భూస్వాములు నాయకుల మీద దాడి చేశారు. మరి ఈ సందర్భంలో మన ఆర్ఎస్ గారి మీద యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మరి ఆయన్ని ఆ రకంగా జైల్లో జీవితాంతం ఉంచాలని చెప్పి భూస్వాములు ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకొని పట్టుబట్టారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కమిటీ ఆర్ఎస్ గారిని యావజ్జీవ కారాగార శిక్ష నుంచి విడుదల చేయాల్సినటువంటి మరి తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా ఆయన బయటపడగలిగారు. ఆ రకంగా కమిటీ చేతాసూర్రావు గారు, ఆర్ఎస్ గారు, అలాగే పోతురాజు కృష్ణారావు గారు, అనేక మంది నాయకులు అక్కడ చించినాడ గ్రామంలో ఆ రకమైనటువంటి కృషిని సాగించారు. ఇప్పటికి కూడా చించినాడ గ్రామంలో ఒక రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి, ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులు ఉంటే గ్రామానికి ఆ గ్రామం ఎంత అభివృద్ధి అవుతుంది అనే దానికి నిదర్శనం ఈ రోజున కాబట్టి ఆర్ఎస్ గారు జరిపినటువంటి కృషి అనేటువంటిది. అలాగే ఆయన పార్టీ నాయకుడిగా, పార్టీ ఉమ్మడి పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆయన కార్యదర్శిగా, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అనేక మంది విద్యార్థి సంఘం నుంచి, ట్రేడ్ యూనియన్ నుంచి తయారైనటువంటి కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దడంలో కమిటీ ఆర్ఎస్ గారి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పొచ్చు. అలాగే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి వాళ్ళ యొక్క సమస్యల్ని తన సొంత సమస్యలుగా స్వీకరించి కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడంలో కమిటీ ఆర్ఎస్ గారు ముందుండేవారు. ఆయన చివరి వరకు కూడా తాను పట్టినటువంటి ఎర్రజెండా వ్యవసాయ కార్మికులు, రైతాంగ కార్మిక శ్రేయోభిలాషి కమిటీ ఆర్ఎస్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కమిటీ ఆర్ఎస్ గారు ఆయన వర్ధంతి సభను నిర్వహించి ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం, ప్రాధాన్యత ఉంది. మరి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి, భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆయన పేద ప్రజల కోసం విశేషమైనటువంటి కృషి చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆర్ఎస్ గారు. ఆయన చదువుకుంటుండగానే ఆయన స్వగ్రామం అయినటువంటి చించినాడ గ్రామంలో గ్రామ అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల యొక్క ఆధారంతో ఆయన సర్పంచ్గా అతి చిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు. మరి అప్పటి నుంచి ఆ గ్రామ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ సదుపాయాలని, ప్రజల యొక్క సంక్షేమ పథకాలను రూపొందించడం కోసం ఆయన కృషి చేశారని చెప్పి సందర్భంగా సమాధాన మార్కెట్ ఆర్ఎస్ గారిని ప్రథమ ఆర్ఎస్ గారు అంటే చించినాడ గ్రామంలో భూస్వామి కుటుంబంలో పుట్టి పేద పొరుగు 15 వర్గాల కోసం పనిచేసేది. అయితే ఆయన చిన్నతనం నుంచి కూడా పార్టీ భావాలు ఆకర్షిస్తే కమ్యూనిస్ట్ పార్టీలో లోపల జరిగింది. 64లో కమ్యూనిస్ట్ పార్టీకి పోయినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ 64లో సీపీఎం పార్టీ
నాకు ఇష్టమైన వ్యాపారం జరిగింది. అయితే చిట్నాడ గ్రామం జిల్లాలో ఆదర్శవంతమైన గ్రామం. ఎందుకంటే అక్కడ పంచాయతీ కానీ, సొసైటీ కానీ, ఎంపీటీసీ కానీ ప్రభుత్వం ఏ రిజర్వేషన్ ఖరారు చేసినా ఆ రిజర్వేషన్కి మన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎవరిని పెట్టినా సరే 60 సంవత్సరాల పాటు దీక్షగా అక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థులను లెక్కించుకోవడం జరిగింది. అంటే చిట్నాడ గ్రామంలో మనం చేసిన పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ అక్కడ గ్రామంలో ఉన్న మొత్తం ప్రభావం పడిందని మనం అర్థం చేసుకోవాలి. చిట్నాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అనేక ప్రాంతాల్లో భూ సమస్య తీసుకుని పనిచేసి ప్రభుత్వం యొక్క పోరం భూమిని 100 ఎకరాల భూమిని పేదలు పంచిపెట్టిన ఘనత ఆర్ఎస్ఎస్. రమణాజీ మార్కెట్ ఇంకా మార్కెట్ ఆఫీస్లో కామ్రేడు ఆర్ఎస్ గారు కామ్రేడ్ ఆర్ఎస్ గారు ఈ వర్గాల సభని జరుపుకుంటున్నామంటే ఆయన అభివృద్ధి విషయాల్లో మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ పార్టీ అలడాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మన పశ్చిమ గోదావరి జిల్లా ఇటు నర్సాపురం, పాలకొల్లు, సబ్డెవలప్మెంట్, చించినాడు గ్రామం ఈ ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఆయన వ్యవసాయ కార్మికులు కాదు, వాళ్ళ సమస్యల మీద కాదు, రైతు సమస్యల మీద, అలాగే కార్మికుల మీద సమస్యల మీద అనేక సమస్యలు తీసుకొని ఆయన పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలో కూడా ఆయన ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయన ఈ జిల్లాలో అనేటువంటి సమస్యల మీద శాసనసభలో మాట్లాడుతున్న అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన భూస్వామ కుటుంబంలో పుట్టిన కార్మికులు, పేదలు అంటే పేదల సమస్యలు అంటే అనేక దీక్షలతోటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో ఆయన కృషి చేసి పనిచేయడం కూడా జరిగింది. ఆయన విషయాలు ఆయన ఏదైతే పేదల గురించి పనిచేస్తాడో ఆయన నడిపించిన బాటని ఈ రోజున మనం అందరం కూడా ఆయన బాటలో నడిచే దాని గురించి, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.